ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవ్రీ సండే మనం ప్రేయర్ చేసుకుంటాం అనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి మరి రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విపరీతమైన వర్షములతోటి పరిస్థితులు చాలా భయంకరంగా, చాలా తీవ్రంగా ఉన్నాయి. మన పరిస్థితులు బాగున్నాయి కదా అని పరిస్థితులు బాగాలేని వాళ్ళ కోసం మనం నిర్లక్ష్యంగా ఉండడం కాదు, కానీ వాళ్ళకి మనం చేతి సహాయం చేయలేం. మన మాట సహాయం వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు. అదే ప్రార్థన చేస్తే దేవుడు పరిస్థితులు మార్చుతాడు, పాతాళంలోది పైకి తీసుకురాగలుగుతాడు. కాబట్టి దయచేసి వాతావరణం కోసం మనం ప్రార్థన చేస్తే కనుక దేవుడు వాతావరణంలో మార్పులు కలగజేస్తే చాలు. అంతకు మించి మనం చేయవలసిన అవసరం ఇంకేమీ లేదు. ఎవరి జీవిత విధానం వాళ్ళు సాగిస్తున్నారు కాబట్టి దయచేసి వర్షాలు తగ్గాలని, ఈ యొక్క సూర్యరశ్మి ఉదయించాలని, దేవుడు కరుణించాలని ప్రార్థన చేద్దాం. చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అందరూ. చాలా భయంకరంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా. మరి వాళ్ళకి కనీసం వాటర్ కూడా అందట్లేదు, మంచి వాటర్ కూడా అందట్లేదు. అవి లేకపోయినా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయచేసి ప్రార్థన చేద్దాం. ఈ క్షణం మన ఏ పనులన్నా ఆపుకోండి. ఒక్క 2 నిమిషాలు, 5 నిమిషాలు ఏ పనులన్నా ఆపుకొని, అక్కడ నీ కుటుంబం ఉందేమో, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారేమో, నీ ఫ్రెండ్స్ ఉన్నారేమో అని, నీకెవరో లేనప్పటికీ కూడా ఒక మనిషిని మనం ప్రేమించడానికి ఒక రిలేషన్ ఉండక్కర్లేదు. ఆ ప్రేమ వెధవ ప్రేమ, పిచ్చి ప్రేమ అయ్యి ఉండక్కర్లేదు. మనిషిని ప్రేమించుకునే ప్రేమ ఉంటే, దైవికమైన ప్రేమ ఉంటే చాలు. నిమిషానికి ఒకలాగా మనం మారనక్కర్లేదు. నిమిషంలో మాట్లాడి, నిమిషంలో వదిలేసి, నిమిషంలో ఇది చేసి అలాంటివి మనకు అక్కర్లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో యథార్థంగా ఉండి దయచేసి అందరి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. రేపొద్దున ఆ పరిస్థితులు మనకు రాకుండా ఉండాలి అంటే మనం ప్రార్థన చేయాలి. అప్పుడు రేపొద్దున వాళ్ళు నవ్వుకుంటే మనం ఏడవలసిన రోజు వస్తుంది. దేవుడు ప్రతిదానికి లెక్క చూస్తాడు. ఎవరు కొలిచిన కొలత వాళ్ళకే కొలవక తప్పబడదని దేవుడు చెప్తున్నాడు. మనకి ఇక్కడ మంచి భూమి ఉంది కదా, మంచి వర్షం లేదు కదా అని, ములిగే అంత లేదు కదా అని సంబరపడనక్కర్లేదు. దయచేసి ప్లీజ్ ఈ క్షణం ఏ పనున్న ఆపండి. 10 నిమిషాలు ఆపుకోండి. ఆపి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 మహాగరుడ, మహోన్నతుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నా సృష్టికర్త, మీకు వందనములు. సృష్టిని ఏర్పాటు చేసిన వాడా, సృష్టి యావత్తు, భూగోళంలో యావత్తు కూడా నాయన, ప్రతి ఒక్క భూమి కూడా మీ యొక్క హస్తకృత్యములైనది. సృష్టి యావత్తు కూడా మీ యొక్క హస్తకృత్యములై ఉన్నాయి బాబు. మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదయ్యా. మీకు సమస్తము సాధ్యమే. అద్భుత కార్యములు చేయాలంటే నీ తర్వాతే, ఆశ్చర్య కార్యములు చేయాలంటే నీ తర్వాతే. ఎర్ర సముద్రమును 2 పాయలుగా పగలగొట్టిన ఆయన, ఆరిన నేల మీద నడిపించిన గొప్ప తండ్రి మీకు వందనములు. యెహోషువ ప్రార్థించేగానే సూర్యుడు చంద్రుడు ఆగాడు బాబు, మీకు వందనాలు. ఈ క్షణం మేము కూడా ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ యొక్క విపరీతమైన వర్షాలు బట్టి ప్రభా తండ్రి, ఈ యొక్క భయంకరమైన తుఫాన్లు బట్టి నాయన, మొత్తం ప్రభా తండ్రి అంతా కూడా అతలాకుతలంగా ఉన్నది ప్రభా తండ్రి నాయన. ఎవరికి కూడా ప్రభా తండ్రి మానవ సదుపాయాలు అందట్లేదు ప్రభా. దయచేసి నాయన, ఎవరికెవరి కుటుంబాల్లో చేసుకోవడానికి ప్రభా నీరు నిలబడిపోయింది ప్రభా తండ్రి. రాలేని పరిస్థితులు, ఇల్లు కొట్టుకుపోయే పరిస్థితులు, గవర్నమెంట్కి నష్టాలు, మనిషికి నష్టాలు, ఆస్తుల నష్టాలు ప్రభా. నష్టం తర్వాత ఎప్పుడన్నా కూర్చుకోవచ్చు కానీ ప్రభా తండ్రి ముందు ప్రస్తుతానికి దేవా వాళ్ళకి ప్రభా తండ్రి తిని బ్రతకడానికి, వాళ్ళ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి, వాళ్ళ రెస్ట్ తీసుకోవడానికి ప్రభా తండ్రి వాళ్ళ గృహాలు నీళ్లతో నింపబడి ఉన్నాయి బాబు. దయచేసి మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. ఈ యొక్క ప్రభా రాష్ట్రం అంతా కురుస్తున్న భయంకరమైన వర్షాలను ఆపమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. నా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఆకాశపు తూములను కట్టమని అడుగుచున్నాను
ప్రభా. ఆకాశపు దారల్ని యేసునామములో కట్టబడును గాక నా తండ్రి. సూర్యుడు ఉదయింపజేయమని అడుగుచున్నాను ప్రభా. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుని ఆపేసావు, చంద్రుని ఆపేసావు ప్రభా. ఇప్పుడు మేము కూడా పాపం ప్రభా తండ్రి ప్రార్థన చేయుచున్నామయ్యా. మేము పాపులమని మీతో చెప్పడానికి ప్రభా. నీతిమంతులు భూమి మీద ఎవరూ లేరు ప్రభా, మీకు మాత్రమే తెలుసు. మేమైతే నీతిమంతులం అనుకుంటాం. అందరి మీద వర్షము, అందరి మీద సూర్యకాంతి, అందరి మీద చలి పడబట్టి నాయన ప్రతి ఒక్కరు కూడా పాప పుణ్యాల భేదాలు లేకుండా ఉన్నారు ప్రభుత్వం. నాయన పాపాత్ములకు ఒక వస్త్రం అని, పాపాత్ములకు ఒక రంగు అని, పాపాత్ములకి నా తండ్రి ఒక సైజ్ అని మీరు ఇవ్వలేదు కాబట్టి నాయన ప్రతి ఒక్కరి మీద తండ్రి నాయన నీతిమంతులమని విర్రవీగిపోతున్నాం కాబట్టి నా తండ్రి మా నీతి మీ దృష్టిలో మురుకగుడ్డ వలె ఉంది. ఎవరునూ పాపాత్ములు లేరయ్యా, ఎవరునూ నీతిమంతులు లేరు బాబు. అందరూ పాపం చేసి దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నాం ప్రభా. ఆయనను పాపాత్ములవైన మేము అందరం వేడుకుంటున్నాము. దేవా దయచేసి ఇదిగో తండ్రి మాకు దయచేసి నా తండ్రి నాయన ఈ యొక్క ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు జరగకుండానట్లుగా ఈ వర్షధారణ ఆపమని అడుగుచున్నాను ప్రభుత్వనైనా. ఆకాశంలో ప్రభుత్వండి నా తండ్రి నైనా ఆ యొక్క ప్రభుత్వండి షిప్పు ములిగినప్పుడు ప్రభుత్వండి నైనా పడవ నా తండ్రి నైనా ఆ యొక్క కొండ మీద ఆగినప్పుడు ప్రభు మరెన్నడూ కూడా వర్షం కురిపించనని ఇంద్రధనుస్సుతోనైనా నీవు చూపించినప్పుడు ప్రభుత్వండి నోవాహుకి ప్రభుత్వండి నైనా ధైర్యం ఇచ్చి ఇది చేసి భూమి మీద వాటర్ అంతా కూడా నాయన ఆరిపోయేలా చేసిన బాబు. ఇప్పుడు కూడా యేసు నామములో వాటర్ అంతా కూడా ఆరిపోయేలా చేసి మాకు ఇంద్రధనుస్సును నాయన నీ నిదర్శనంగా చూపించమని వేడుకుంటున్నాం బాబు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దయచేసి త్వరగా వర్షపు దారులను కట్టమని, ఆకాశపు తుమ్మలను కట్టమని అడుగుచున్నాను బాబు. మీకు వందనాలు ప్రభు తండ్రి. అంతటి దారైతే ఈ పాటికి మునిగిపోదుము నా తండ్రి. దయచేసి ఉదయకాలమున కల్లా సూర్యుని ఉదయింపజేయమని అడుగుచున్నాను, వర్షపు దారులు కట్టమని అడుగుచున్నాను, వెలుగు ప్రకాశింపజేయమని అడుగుచున్నాను, కాంతి కృమ్మరించమని అడుగుచున్నాను ప్రభు తండ్రి. విపరీతమైన వేడి చేత నా తండ్రి భూమిని త్వరగా ఆరిపోజేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా మా ప్రార్థనతో వేసేదని, మా ప్రార్థన దాటి వెళ్ళిపోదని అల్పురాలనైనా నేను అయోగ్రాలనైనా మేము వేడుకుంటున్నాం ప్రభా. ఇంకను ఈ క్షణమని ఎవరైతే మాతో కలిసి అయ్యా ఏక ప్రార్థన చేస్తున్నారో, ఏకాత్మ కలిసి ప్రార్థన చేస్తున్నారో ప్రభా తండ్రి, మేము ప్రభా తండ్రి నీతిమంతులమని చెప్పట్లేదు కానీ మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నామయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి కలిసి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన పరిస్థితులు మార్చుతుందని సెలవిచ్చిన ప్రభా. మా పరిస్థితులను మార్చమని అడుగుచున్నాను. దయచేసి బిడ్డలకు శాంతిని ప్రసాదించండి, సమాధానాన్ని ప్రసాదించండి. వాళ్ళ గృహాల్లో నిలవలేకనైనా వాళ్ళ మనశ్శాంతిని కోల్పోయి ప్రభా తండ్రి, ఆ కుటుంబాల్లో జీవించలేక వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులు కోల్పోయి ప్రభా తండ్రి, వాళ్ళ యొక్క ప్రభా తండ్రి నాయన ఎంతగానో ప్రభా తండ్రి బాధపడుతున్నారు, వెలువెలలాడుతున్నారు ప్రభా. అయ్యా వస్త్రాలు ప్రభా తండ్రి నాయన ఇవన్నీ కూడా నాయన ఎప్పటికన్నా సర్దుకోవచ్చు కానీ ప్రభా తండ్రి నాయన అయ్యా ప్రభా తండ్రి వండుకు తినలేని పరిస్థితి వస్తే ప్రభా తండ్రి వాటర్ అంతా నిలబడిపోతే ఇక ప్రభా అది చాలా భయంకరమైన పరిస్థితి. మనిషికి ఆ మూడు చాలా అవసరమయ్యనే. దయచేసి వర్షధారలు కట్టండి అయ్యా. యేసు నామమున ఏమడిగినా చేస్తారన్నారు కదా ప్రభా. నీ నామమున ఏమడిగినా చేస్తానన్నావు కదా తండ్రి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడా, నీ నామములే అద్భుతములు జరుగును, నీ నామములే ఆశ్చర్యములు జరుగును, నీ నామములే మహిమ జరుగును. ఆశ్చర్యానికి నిలవడైన తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయచేసి ఇప్పుడే యేసు నామములో వర్షధారలు కట్టమని అడుగుచున్నాను. ఉదయకాలాన కల్లా ప్రభుత్వాన్ని సూర్యుని ప్రభుత్వాన్ని పెళ్ళమని రప్పించమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా దయచేసి ఎండన రాష్ట్రమాంతి కూడా తండ్రి నాయన ఎక్కడెక్కడైతే విపరీతమైన వర్షములు పడుచున్న అక్కడంతా కూడా నాయన సూర్యుని ప్రభుత్వాన్ని ఉదయింపజేయమని ప్రభా. స్థారమైన ఎండ కాయడాక మీ కృపని అనుగ్రహింపజేయమని అడుగుచు, మాకు పొడి నేలను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. దయచేసి ఈరోజు ఆహారము ప్రభా, వస్త్రము లేని వాళ్ళకి ప్రభుత్వాన్ని అవన్నీ కూడా త్వరగా సదుపాయాలు ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. మేము చేతి సహాయం చేయలేము, మా కుటుంబాలకి చేయలేని మేము ఇక బయట వరకు మేము ఏం చేయగలుగుతాం కాబట్టి ప్రియా పరలోకపు తండ్రి మీ ఓదార్పు నాలుగు అందించమని, మీ ధైర్యం నాలుగు అందించమని, వాళ్ళు మనోనిభ్రమను కోల్పోకుండా వాళ్ళకి ధైర్యం నిమ్మని కోరుకుంటూ సమస్తమని మీ పాదధూళ్ళకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. అందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను. అందులో ప్రభా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు. ప్రభుత్వనైనా వయస్సులోండి పరిగెట్టగలిగిన వారే భయపడుతున్నప్పుడు ప్రభా తండ్రి నాయన ఒకళ్ళ మీద ఆధారపడిన పసిపిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఆపరేషన్ వారు కానీ ఇక ప్రభా తండ్రి వాళ్ళు ఎలా జీవనాన్ని కొనసాగిస్తారు ప్రభా. దయచేసి నాయన ఎవరి జీవనాన్ని వాళ్ళు ఎప్పటిలాగా కొనసాగించడానికి త్వరగా భూమి మీద వాటర్ ఆరిపోజేయమని అడుగుచున్నానయ్యా. దయచేసి వాటర్ అంతా కూడా ఇంకిపోయేలా సహాయం దయచేయండి ప్రభా. ఇక వర్షధారణ కట్టమని అడుగుచున్నాను ప్రభా. తన విస్తారమైన ఎండలను కురిపించమని కోరుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా శాతాన్ని కూడా ప్రభుత్వనైనా మీ నామానికి దూషించడానికి కానీ అయ్యా మా ప్రార్థన నీవే చేస్తున్నావు, ఎక్కడ పెడుతున్నావని మేము మిమ్మల్ని అనడానికి కానీ కూడా ప్రభా తండ్రి నాయన అది ప్రభా తండ్రి అవకాశమును తీసుకుంటున్నది ప్రభా. మా యొక్క బాధ నుంచి నోటలు వెలువడేలాగా ప్రభా తండ్రి
మిమ్మల్ని అనిపించడానికి నాయన వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. దయచేసి ప్రభుత్వ ఆ దుష్ట శక్తులను భూమి మీద విచ్చలవిడి తీరంగా తిరుగుతున్న దుష్ట శక్తులను భూలోకములు వేస్తున్నాము మేము బంధిస్తున్నాం ప్రభావ. దయచేసి సహాయం దయచేసి ఎన్ని సంఘాల్లో దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, ఎంత సంఘ విశ్వాసాలు ప్రార్థన చేస్తున్నారు. అందరి ప్రార్థనకు ఇప్పుడే వేస్తున్నాముల ప్రతిఫలం దాయిచ్చమని అడుగుచున్నాను ప్రభా. మీ కృపా కనికిరాలించమని, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు నాయన కురుమరించి సహాయం చేయమని అడుగుచున్నాను. మీకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు ప్రభా. ఈరోజు ఇంకెక్కడైతే నేను ఆహారము వస్త్రము లేకుండా ఈ 3 సదుపాయాలు లేకుండా ఉన్నారో దేవా, యేసునామములో 3 కూడా వాళ్ళు తప్పనిసరిగా ప్రసాదించమని మీ ఉన్నతమైన నామమును వేడుకుంటున్నాము తండ్రి. మీకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు నాయన, మీకు సమస్తము సాధ్యమేమి. అందరిని కూడా కాపాడి సహాయం చేయమని అడుచు సమస్తం మీ చేతులకు అందించుకుంటున్నాయన. త్వరగా రానున్న మీ కుమారుడు మా ప్రభువైన త్రియేక దేవుని గారి యొక్క నామంలో తండ్రి వేడుకుంటూ మరి ఇంకోసారి నాయన యెహోషువ ప్రార్థించేగా నా తండ్రి నాయన సూర్యుని రప్పించున్న, చంద్రుని ఆఫ్ చేసి ఉన్న అలానే ఏలియా ప్రార్థించేగా నాయన 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు ప్రభా తండ్రి నాయన. ఇప్పటికే ప్రభా తండ్రి నదులలోంచి నీరు వదిలేస్తున్నారు, పంటల నాశనం ఇక సర్వం నాశనం అయిపోయే ప్రభా. దయచేసి ప్రభా తండ్రి మావన్నీ కూడా మళ్ళీ అభివృద్ధి పొందడానికి నాయన సహాయం చేయమని కోరుకుంటున్నా తండ్రి. త్వరగా ఉదయ కాలానికల్లా నాయన ప్రభా తండ్రి సూర్యుని వస్తువు ప్రోతనైనా ఉదయింపు చేయమని కోరుకుంటూ ఈ క్షణమే నా తండ్రి యేసు నామములో వర్షము కట్టబడునుగాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడిని తప్పించుము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.